మ్యాలెట్ ఫింగర్ అంటే ఏంటి? దీన్ని బేస్బాల్ ఫింగర్ అని కూడా అంటారు. ఇది ఒక కామన్ ఫింగర్ ఇంజూరీ అనమాట. ఎక్కువగా స్పోర్ట్స్ వాళ్ళలో చూస్తాం. మ్యాలెట్ ఫింగర్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో బోన్ ఎవల్యూషన్ అండ్ టెండాన్ రప్చర్. అంటే బోన్ బ్రేక్ అయినప్పుడు లేదా టెండాన్ రప్చర్ అయినప్పుడు, మెయిన్ గా ఎక్స్టెన్సార్ టెండాన్ రప్చర్ అయినప్పుడు, డిఏపి జాయింట్ దగ్గర ఇంజూరీ అయినప్పుడు ఈ మ్యాలెట్ ఫింగర్ ని చూస్తాం. స్పోర్ట్స్ వాళ్ళలో బాల్ సడన్ గా వచ్చి ఫింగర్ కి తగిలి ఫ్లక్షన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నొప్పి, వాపు, ఫింగర్ అనేది ఎక్స్టెండ్ చేయలేమన్నమాట, ఫ్లక్షన్ లోనే ఉంటుంది. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలంటే ఎక్స్రే తీపించాలి. ఇనిషియల్ స్టేజ్ లో ట్రీట్మెంట్ ఏం చేయాలి? రైస్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్. స్ప్లింట్ అనేది వేయాలి 6 to 8 weeks. 8 weeks తర్వాత ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏం చేయాలి? మెయిన్ గా ఫిజియోథెరపీ గోల్స్ ఏంటంటే స్ట్రెంత్ ని, ఫంక్షన్ ని, RYM ని రీస్టోర్ చేయాలి. ఫస్ట్ 2 weeks ఏమో డిఏపి జాయింట్ ని ప్యాసివ్ గా ఫ్లక్షన్ చేయాలి. తర్వాత యాక్టివ్ ఎక్స్టెన్షన్ చేయాలి. అంటే నొప్పి రానంత వరకు యాక్టివ్ ఎక్స్టెన్షన్ చేపించాలి. తర్వాత టెండన్ గ్లైడింగ్ ఎక్సర్సైజ్ చేపించాలి. తర్వాత 3 to 4 weeks ఏమో కొంచెం రెసిస్టెన్స్ అప్లై చేసి బ్యాండ్ ఎక్సర్సైజ్ చేపించాలి. తర్వాత చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ని పిక్ చేయమని చెప్పాలి. తర్వాత 4 to 6 weeks ఏమో ఫుల్ హ్యాండ్ మొత్తం స్ట్రెంథన్ చేయాలి. తర్వాత మోటార్ స్కిల్స్ ని డెవలప్ చేయాలి. రైటింగ్, బటనింగ్, చిన్న చిన్న మూమెంట్స్ అనేది చేపించాలి.